సినీ నటి దీప ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ మనకి. 4 రాష్ట్రాల్లో హీరోయిన్గా ఆమె వెలిగింది. ఆ తర్వాత హీరోయిన్ రోల్స్ రాకపోతే వ్యాంప్ రోల్స్ కూడా వేసింది, సిల్క్ స్మిత లాగా. ఈరోజు రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుంది. ఈమె లైఫ్ ఏంటంటే, ఈమె అసలు పేరు దీప కాదు, ఉన్ని మేరీ, ఒక క్యాథలిక్ లేడీ. ఆమెకి పెళ్ళయింది, 2 పిల్లలు, మంచి భర్త ఉన్నాడు, బాగా చూసుకుంటాడు. కానీ ఆమెకి ఎందుకో సినిమాలంటే పిచ్చి. చాలా కాలం క్రితం ఒక మెడికోని అడిగాను నేను. అబ్బాయి నాతో వాదిస్తున్నాడు, సెక్స్ తప్పు కాదు, నాకు బాగా ఆకలేస్తే ఓ లడ్డు తింటాను, ఓ సమోసా తింటాను, ఓ పిజ్జా తింటాను, ఓ పలావ్ తింటాను, తప్పేంటి? దాహం వేస్తే పెప్సీ తాగుతాను, స్ప్రైట్ తాగుతాను, డ్యూ తాగుతాను, తప్పేంటి? నాకు సెక్స్ చేయాలనిపించినప్పుడు నేను ఎందుకు చేయకూడదు, తప్పేంటి? అది నా అవసరం అని వాదిస్తుంటే నేను ఒక మాట అడిగాను అబ్బాయిని. వివాహం బయట సెక్స్, జీవితాన్ని కొలవగలిగింది ఆయన మాత్రమే. కనుక నేను ఇంకా ఏ పారామీటర్, ఏ ప్రమాణాన్ని తీసుకున్నా కూడా జీవితాన్ని నేను కొలుసుకోలేను. జీవితాన్ని సరిగా కొలవలేకపోతే సరిగా డిఫైన్ చేయలేను. దాని అర్థం ఏంటో నాకు సరిగా అర్థం కాదు. జీవితం ఏంటో సరిగా అర్థం కాకపోతే జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోలేను. లైఫ్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. సినిమా చూస్తే బ్యూటిఫుల్ అయిపోదు. అద్భుతమైన ప్రయోగాలు చేశాడు ఓ వ్యక్తి బైబిల్లో. మీలాంటి యువకుడే. అయితే మీకు నాకు ఆయనకున్నన్ని రిసోర్సెస్ లేవు, ఆయనకున్నంత ఆస్తిపాస్తులు లేవు. ముఖేష్ అంబానీ పనికిరాడు ఆయన దగ్గర, 10% కూడా రాడు. విలాస అంటే ఏంటో సోలమన్కి బాగా తెలుసు. సోలమన్ని చూడడానికి వచ్చిన గర్ల్ ఫ్రెండ్స్ కొన్ని బుట్టలు సంచులు బంగారం తీసుకొచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి. అది జనరల్గా మన గర్ల్ ఫ్రెండ్స్ మన జోబు ఖాళీ చేస్తారు. సరే, జ్ఞానాన్ని అవివేకాన్ని రెండింటినీ ఆయన రీసెర్చ్ చేశాడు. టాప్ లెవెల్లోకి వెళ్ళి ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందో చూశాడు, బాటమ్ లెవెల్లోకి వెళ్ళి పిచ్చితనం ఎలా ఉంటుందో కూడా చూశాడు. 2 చూశాడు ఆయన. అంటే తిక్కకున్న లెక్క ఏంటో చూశాడు ఆయన, అలాగే తెలివికున్న లెక్క ఏంటో కూడా చూశాడు. మనకి తిక్కకు ఒక లెక్క మాత్రమే ఉంటుంది, ఆయన తెలివికి కూడా లెక్క ఉంది. చాలా కాలం క్రితం ఒక మెడికోని అడిగాను నేను. అబ్బాయి నాతో వాదిస్తున్నాడు, సెక్స్ తప్పు కాదు, నాకు బాగా ఆకలేస్తే ఓ లడ్డు తింటాను, ఓ సమోసా తింటాను, ఓ పిజ్జా తింటాను, ఓ పలావ్ తింటాను, తప్పేంటి? దాహం వేస్తే పెప్సీ తాగుతాను, స్ప్రైట్ తాగుతాను, డ్యూ తాగుతాను, తప్పేంటి? నాకు సెక్స్ చేయాలనిపించినప్పుడు నేను ఎందుకు చేయకూడదు, తప్పేంటి? అది నా అవసరం అని వాదిస్తుంటే నేను ఒక మాట అడిగాను అబ్బాయిని. వివాహం బయట సెక్స్ చేయడం తప్పు, వివేకాన్ని రెండింటినీ ఆయన రీసెర్చ్ చేశాడు. టాప్ లెవెల్లోకి వెళ్ళి ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందో చూశాడు, బాటమ్ లెవెల్లోకి వెళ్ళి పిచ్చితనం ఎలా ఉంటుందో కూడా చూశాడు. 2 చూశాడు ఆయన. అంటే తిక్కకున్న లెక్క ఏంటో చూశాడు ఆయన, అలాగే తెలివికున్న లెక్క ఏంటో కూడా చూశాడు. మనకి తిక్కకు ఒక లెక్క మాత్రమే ఉంటుంది, ఆయన తెలివికి కూడా లెక్క ఉంది. సోలమన్ ఆ రేంజ్కి వెళ్ళి రీసెర్చ్ చేశాడు. ఆ తర్వాత అంటాడు, తిక్కలో మీనింగ్ లేదు, తెలివిలో కూడా మీనింగ్ లేదు, తెలివి కూడా తిక్కలదే అంటాడు. సినీ నటి దీప ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ మనకి. 4 రాష్ట్రాల్లో హీరోయిన్గా ఆమె వెలిగింది. ఆ తర్వాత హీరోయిన్ రోల్స్ రాకపోతే వ్యాంప్ రోల్స్ కూడా వేసింది, సిల్క్ స్మిత లాగా. ఈరోజు రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుంది. ఈమె లైఫ్ ఏంటంటే, ఈమె అసలు పేరు దీప కాదు, ఉన్ని మేరీ, ఒక క్యాథలిక్ లేడీ. ఆమెకి పెళ్ళయింది, 2 పిల్లలు, మంచి భర్త ఉన్నాడు, బాగా చూసుకుంటాడు. కానీ ఆమెకి ఎందుకో సినిమాలంటే పిచ్చి. ఈ లైఫ్ మనం ఏదో ఒక చాయిస్ చేసుకుని, నేను పుట్టాలి ఫలానా తెలంగాణ జిల్లాలో మా ఊర్లో ఫలానా అమ్మ నాన్నకి, ఇంత హైట్ పుట్టాలి, ఇంత వెయిట్ ఉండాలి, లేకపోతే ఇంత అందంగా ఉండాలి, లేకపోతే తెల్లగా ఉండాలి, నల్లగా ఉండాలి, నీ చాయిస్ ఏం లేదు, నువ్వు పుట్టేవంతే. కాబట్టి లైఫ్ని నువ్వు నిర్ధారణ చేయలేవు, ఇది నీ చేతుల్లో లేదు. నీ చేతుల్లో లేని నువ్వు ఎంపిక చేసుకొని, నువ్వు చూస్ చేసుకొని లైఫ్ని నువ్వు ఎలా కంట్రోల్ చేయగలవు, నువ్వు ఎలా కొలవగలవు? అందుకనే లైఫ్ని అర్థం చేసుకోవాలన్నా, దాంట్లో అర్థాన్ని గ్రహించాలన్నా, మీనింగ్ని తెలుసుకోవాలన్నా, లైఫ్ని డిఫైన్ చేయాలన్నా ఒక ప్రమాణం దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ ప్రమాణం నీ దగ్గర ఉండదు. ఎందుకంటే జీవితం నీ కంట్రోల్లో లేదు, జీవితం నీ ఎంపిక కాదు.
లైఫ్ ఈజ్ నాట్ యువర్ చాయిస్. ఎవరైతే లైఫ్ని ఇచ్చారో ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే, తప్పదు, వేరే మార్గం లేదు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం కొత్త నిబంధనలో చదివితే పౌలు ఏథెన్స్ వాసులతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఆయన ఒక్క మనుష్యుని నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించాడు. అలా సృష్టించి ఏం చేశాడంటే వాళ్ళ నిర్ణయ కాలాన్ని, వాళ్ళ పొలిమేరల్ని ఆయనే నిర్ధారించాడు అని చెప్తాడు. అంటే నీ టైమ్ ఆఫ్ బర్త్ అండ్ యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటే ఈ రెండు ప్రధానంగా ఉంటాయి. ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఈ రెండు ఎవరు నిర్ణయిస్తారంటే దేవుడే నిర్ణయిస్తాడని బైబిల్ చెప్తుంది. యువర్ టైమ్ ఆఫ్ బర్త్ అండ్ యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్, నీ జన్మస్థలం, నీ జన్మదినం. నువ్వు ఇండియన్గా ఎందుకు పుట్టావు, అమెరికన్గా ఎందుకు పుట్టలేదు, గాడ్ హ్యాస్ డిసైడెడ్. కాబట్టి జీవితాన్ని కొలవగలిగింది సరిగా ఒక దేవుడే. ఎందుకంటే జీవితానికి రచయిత ఆయనే కాబట్టి, జీవితానికి కర్త ఆయనే కాబట్టి, జీవితాన్ని కొలవగలిగింది ఆయన మాత్రమే. కనుక నేను ఇంకా ఏ పారామీటర్, ఏ ప్రమాణాన్ని తీసుకున్నా కూడా జీవితాన్ని నేను కొలుసుకోలేను. జీవితాన్ని సరిగా కొలవలేకపోతే సరిగా డిఫైన్ చేయలేను. దాని అర్థం ఏంటో నాకు సరిగా అర్థం కాదు. జీవితం ఏంటో సరిగా అర్థం కాకపోతే జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోలేను. లైఫ్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. సినిమా చూస్తే బ్యూటిఫుల్ అయిపోదు. జీవితం ఏంటో అర్థం కాకపోతే, జీవితానికి మీనింగ్ నాకు దొరక్కపోతే జీవితాన్ని నేను సరిగా చక్కదిద్దుకోలేను. నా గమ్యం ఏంటో, జీవితం యొక్క పరమార్థం ఏంటో, నేనేం సాధించడానికి పుట్టానో, నాలో ఉన్న గొప్పతనం ఏంటో, నా సామర్థ్యాలు ఏంటో, నా ప్లస్ పాయింట్స్ ఏంటో నాకు అర్థం కావు. అందుకనే లైఫ్లో క్వాలిటీ, మీనింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇట్ స్టార్ట్స్ విత్ గాడ్. దేవుడే జీవితానికి రచయిత కాబట్టి జీవితంలో అర్థం తెలుసుకోవాలి అని అంటే అది ఆ రచయితతోటే ఆరంభం అవుతుంది. ఆ రచయితను కలుసుకునేదాకా నీకు జీవిత పరమార్థం అర్థం కాదు, సాధ్యం కాదని. మీలాగే దేవుణ్ణి కాదనుకొని జీవితంలో అద్భుతమైన ప్రయోగాలు చేశాడు ఓ వ్యక్తి బైబిల్లో. మీలాంటి యువకుడే. అయితే మీకు, నాకు ఆయనకున్నన్ని రిసోర్సెస్ లేవు, ఆయనకున్నంత ఆస్తిపాస్తులు లేవు, ఆయనకున్నంత జ్ఞానం లేదు, కానీ ఆయనకు అన్నీ ఉన్నాయి. అందుకని ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణి పక్కన పెట్టి లైఫ్ని విపరీతంగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. బహుశా ఆయన లైఫ్ని ఎంజాయ్ చేసినట్టుగా ప్రపంచంలో ఎవడు ఇంతవరకు ఎంజాయ్ చేయలేదు అని అంటే అది అతిశయోక్తి కాదు. జీవితాన్ని పండగ చేసుకునే మోటో దాన్ని ప్రయోగం చేసి అది నిజమేనా అని తెలుసుకోవడానికి ఆయన జీవితం అంతా వెచ్చించి రీసెర్చ్ చేశాడు ఆ ఒక్క లైన్ మీద, జీవితాన్ని పండగ చేసుకోగలనా లేదా అని. ఆ వ్యక్తిని ఈరోజు మీకు నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. దాదాపు 3000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జీవించినటువంటి ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి ఆయన. 3000 సంవత్సరాల క్రితం ఆయన ఒక రాజుగా ఈ భూమి మీద జీవించాడు. ఆయనకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని, ప్రత్యేకమైనటువంటి స్టేటస్ని, ప్రత్యేకమైనటువంటి ఆ ఒక స్థాయిని ప్రపంచంలో ఇవ్వడం జరిగింది. మనకంటే చాలా ఇంటెలిజెంట్, మనకంటే చాలా రిచ్, మనకంటే చాలా అథారిటీ కలిగిన వాడు చాలా యంగ్ ఏజ్లోనే ఆయన రాజు అయిపోయాడు. ఆయన ఫేమ్ వాళ్ళ దేశంలోనే కాదు పక్క దేశాలకు కూడా వెళ్ళిపోయింది. మామూలుగా ఒక సినిమా యాక్టర్కి ఆ రాష్ట్రంలోనే ఫ్యాన్స్ ఉంటారు. ఈయనకి వాళ్ళ దేశంలోనే కాకుండా, ఆయన దేశంలోనే కాకుండా పక్క దేశంలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఈయనకి ఒకవేళ ఆ రోజుల్లో ఫేస్బుక్ అని ఉంటే ఒక 1 మిలియన్ ఫాలోయర్స్ ఉండేవాళ్ళేమో, తెలియదు మనకి. అంత స్పెషల్ ఈయన. కానీ మనకు ఒక అద్భుతమైన రీసెర్చ్ చేసి, ఒక పిహెచ్డి చేసి, ఎంజాయ్ లైఫ్ అనేటువంటి ఆ టాపిక్ మీద లైఫ్లో మీనింగ్ ఎలా దొరుకుతుందో మనకు ఒక అద్భుతమైనటువంటి ఆ విషయాన్ని తెలియచేశాడు ఆయన. వీ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు దిస్ మ్యాన్. హిజ్ నేమ్ వాజ్ సొలొమన్. ఆయన పేరు సొలొమోన్. సొలొమోను జీవితాన్ని ఎలాగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేశాడో
మీకు నేను చూపిస్తాను. ఒకసారి ప్రసంగి గ్రంథము మీరు తీస్తే, ప్రసంగి గ్రంథంలో సొలొమోను ఏం చెప్తున్నాడు తన గురించి, తన లైఫ్ని ఎలాగా మీనింగ్ కోసం ప్రయత్నం చేశాడో అక్కడ కనపడుతుంది. మీకు బాగా అర్థం కావడానికి మనకి వచ్చినటువంటి మంచి తెలుగులో మీకు ఒక వేరే బైబిల్ని పరిచయం చేస్తాను. వాడుక భాష తెలుగు నేను చదువుతున్నాను మీకోసం. మీ బైబిల్స్ తెరచి మీరు కంపేర్ చేసి చూసుకోండి. ఆ తర్వాత నేను ఈ టెక్స్ట్ని ఎక్స్పోజ్ చేస్తాను. మనం బైబిల్ స్టడీలోకి వెళ్దాం. నా హృదయంతో నేను అన్నాను, సుఖ సంతోషాల చేత నిన్ను పరీక్షిస్తాను, నీవు మంచివి అనుభవించు, కానీ ఇది కూడా వ్యర్థం అయిపోయింది. నవ్వును ఉద్దేశించి అది వెర్రి బాగుల్ది అన్నాను, సంతోషాన్ని గురించి దాని పర్యవసానం ఏంటి అన్నాను. నా మనసు ఇంకా జ్ఞానాన్ని అనుసరిస్తూ నా శరీరాన్ని ద్రాక్ష మద్యంతో తృప్తిపరచుకోవాలని, అవివేకాన్ని అనుభవపూర్వకంగా గ్రహించాలని నిశ్చయించుకున్నాను. మనుషులు బతికినన్నాళ్ళు చేయవలసిన మంచి ఏమిటో తెలుసుకుందాం అనుకున్నాను. 4వ వచనం, నేను ఘనకార్యాలు సాధించాను, ఇండ్లు కట్టించుకున్నాను, ద్రాక్ష తోటలు నాటించాను, వేరే తోటలు శృంగార వనాలు నాటించాను, వాటిలో అన్ని రకాల ఫలవృక్షాలను పెంచాను, చెరువులు త్రవ్వించి ఉద్యానవనంలోని చెట్లకు నీటి సదుపాయం చేశాను, దాసదాసి జనాన్ని సంపాదించాను, నా ఇంట్లోనే పుట్టిన సేవకులు కూడా నాకున్నారు, గొర్రెల మందలు మేకల మందలు నాకెన్నో ఉన్నాయి, నాకు పశు సంపద విస్తారంగా ఉంది. అసలు జెరూసలేంలో నాకు మునుపున్న వారందరికంటే, అంటే అంతకుముందు రాజుల కంటే నాకు ఎక్కువ ఉంది. వెండి బంగారాలు సమకూర్చుకున్నాను, ఆయా దేశాల నుంచి రాజసంపదను సేకరించాను, నా దగ్గర గాయనీ గాయకులను, మనుషులు ఆశించే విలాసాన్ని సంతరించుకున్నాను. అనేక మంది ఉంపుడు కత్తెలు ఉన్నారు నాకు. 9వ వచనం, జెరూసలేంలో నాకు మునుపు ఉన్న వారందరికంటే నేను ఎంతో గొప్పవాడినయ్యాను, నాకు జ్ఞానం ఉండనే ఉంది కూడా. 10వ వచనం, నా కండ్లకు ఇంపైనదేదో దాన్ని అలా స్వేచ్ఛగా అనుభవించాను, నా హృదయం ఆశించే సుఖ సంతోషాల్లో దేన్ని నేను నిరాకరించలేదు, నేను చేసిన దానివల్ల నాకు సంతోషం కలిగింది కూడా. నా క్రియాకలాపాలన్నింటికీ ఇదే నాకు లభించిన ఫలితం. అప్పుడు నా చేతులతో నేను చేసిన పనులన్నీ ఒకసారి కలయి చూశాను, వీటన్నిటి కోసం నేను పడ్డ ప్రయాస విషయం ఆలోచించాను, తీరా చూస్తే ఇదంతా వ్యర్థమే, అర్థం లేనిది అని తేలింది, ఇదంతా గాలి కోసం శ్రమించినట్టే అనిపించింది. 12వ వచనం, రాజు తర్వాత వచ్చిన వాడు ఏం చేస్తాడు, అంతకుముందు ఏం చేయబడినదో అదే చేయగలడు. నేను జ్ఞానాన్ని, వెరితనాన్ని, అవివేకాన్ని పరిశీలించడానికి నా మనసు తిప్పుకున్నాను. నేను గ్రహించేదేమిటంటే చీకటి కంటే వెలుగు మేలు, అలాగే తెలివి తక్కువతనం కంటే జ్ఞానం మేలు. జ్ఞానికి కండ్లు తలలో ఉంటాయి, మూర్ఖుడు చీకట్లో నడుస్తాడు. అయినా అందరికీ ఒకటే విషయం సంభవిస్తుందని నాకు తెలుసు. అప్పుడు నాలో ఈ తలంపు కలిగింది, మూర్ఖుడికి ఏం సంభవించబోతోందో అదే నాకు సంభవిస్తుంది. మరి నాకింత జ్ఞానం ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? ఇది కూడా వ్యర్థం అనుకున్నాను. అజ్ఞాని, జ్ఞాని వీరిద్దరినీ అందరూ ఇట్లే మర్చిపోతారు. రాబోయే రోజుల్లో వీరిని ఎవరూ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోరు. జ్ఞానులు అజ్ఞానులు ఒకేలాగా చేస్తారు. 17వ వచనం, ఇదంతా చూస్తూ ఉంటే సూర్యమండలం కింద జరుగుతున్నదంతా నాకెంతో విచారం కలిగించింది. అంతా వ్యర్థం, గాలి కోసం శ్రమించినట్టే అనిపించింది. బ్రతుకు అంటే నాకు అసహ్యం వేసింది. సూర్యమండలం కింద నేను కష్టపడి సాధించినవన్నీ నా తర్వాత మరొకటికి విడిచిపెట్టవలసి వస్తుందని నాకు తెలుసు, కనుక అవి కూడా నాకు అసహ్యకరమయ్యాయి. నా తరువాత వచ్చేవాడు ఎలాంటివాడో ఏమో ఎవరికి తెలుసు. అతడు జ్ఞాని కావచ్చు, అజ్ఞాని కావచ్చు. అతడు ఎలాంటి వాడైనా నేను సూర్యమండలం కింద జ్ఞానంతో కష్టపడి సంపాదించుకున్న నా కష్టార్జితమంతా అతడి స్వాధీనం అవుతుంది, అది కూడా వ్యర్థం. సూర్యమండలం కింద నేను పడ్డ సమస్తమైన ప్రయాస విషయం నేను నిరాశ చెందాను. మనిషి జ్ఞానంతో, తెలివితో, ప్రవీణతతో ఏదో పని సాధిస్తాడు, అయితే ఇదంతా మరొకడికి వారసత్వంగా విడిచిపెట్టవలసి వస్తుంది. దానికోసం ఇతడు ప్రయాసపడినది ఏమీ లేదు, ఇది కూడా వ్యర్థం, చాలా దుఃఖకరం. సూర్యమండలం కింద మనిషికి ఎంతో ప్రయాస, అతడు ఎన్నో కార్యక్రమాలు తలపెడతాడు, కానీ వీటన్నిటి మూలంగా అతడికి ఏం ఒరిగినట్టు? మనిషి బ్రతికినన్నాళ్ళు బాధ, అతడు పడే పాటలన్నీ విసుగు, రాత్రిపూట సహా అతడికి మనశ్శాంతి ఉండదు, ఇది కూడా వ్యర్థం. 24వ వచనం, మనిషి అన్నపానాలు పుచ్చుకోవడం, కష్టార్జితంతో మేలు అనుభవించడం మంచిది కాదా? అయినా ఇది కూడా దేవుని వశంలో ఉందని నాకు తెలుసు. దేవుని అనుమతి లేకుండా ఎవడు భోజనం చేయగలడు? ఎవడు సంతోషంగా ఉండగలడు? దేవుని దృష్టిలో ఎవరు మంచివారో వారికి దేవుడు జ్ఞానం, తెలివి, ఆనందం ప్రసాదిస్తాడు. తర్వాత దేవుని దృష్టిలో మంచివారి స్వాధీనం కావడానికి ఆస్తి, ధనం సమకూర్చడం, కూడబెట్టడం అనే పని దేవుడు పాపాత్ములకు నియమించాడు. ఇది కూడా వ్యర్థం, గాలి కోసం శ్రమించినట్టే అనిపిస్తుంది. ఒక నిరాశ, ఒక నిట్టూర్పు, ఒక నిర్లిప్తత,
ఒక హోప్లెస్నెస్, భవిష్యత్తు పట్ల ఆశ లేని తనంతో రాస్తున్నాడు. నిజానికి ఇదంతా ఇతను చేసినప్పుడు ఇతను యువకుడు, కానీ ఇది రాస్తున్నప్పుడు ఇతను ముసలివాడు. కానీ ఈ పుస్తకం ఎందుకు రాశాడంటే మీలాంటి యువకుల కోసం రాశాడు. నాలాగా మీ యూత్ని పాడు చేసుకోవద్దు. నేను మీ అందరి కోసం ఇప్పుడే రీసెర్చ్ చేసేసాను, అయిపోయింది. దేవుడు లేకపోతే లైఫ్ ఎలా ఉంటుందో నేను రీసెర్చ్ చేశాను. మళ్ళీ మీరు ట్రై చేశారంటే మీ లైఫ్ కూడా నా లైఫ్ లాగా వేస్ట్ అయిపోతుంది. ఎలా రీసెర్చ్ చేశాడు? 2వ వచనం ఆయన నవ్వు గురించి, ఫన్ గురించి మాట్లాడతాడు. ఫన్ అంటే ఏంటో ఆయన దాని పరాకాష్ఠ చూశాడు. మనం చాలాసార్లు ఈళ్ళు వేసుకుంటా ఎంజాయ్ చేస్తాం కాలేజీలో. మనం బెంచి వెనక్కి వెళ్ళిపోయి అక్కడ 2 వేళ్ళు లోపల పెట్టి మనం సిటీ బజాతే ఈలేస్తాం. మనం ఎవరికి తెలియకుండా 2 చేతులు పెట్టి అరుస్తాం పెద్దగా స్టేజ్ మీద ఏదైనా జరుగుతుంటే. వి వాంట్ ఫన్, మనకి ఒక ఎగ్జైట్మెంట్, ఫన్ కావాలి. కానీ ఈయన అంటున్నాడు ఫన్ అంటే ఏంటో 100% నాకు తెలుసు. దాన్ని ఫుల్ ఎక్స్టెంట్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నా రీసెర్చ్లో ఫన్ ఫస్ట్ ఉంది. 2వ వచనంలోనే మాట్లాడేశాడు ఫన్ గురించి. 2వది ఆయన బూజింగ్. ఒకవేళ మీరు గుడుంబానో లేకపోతే ఇంకేదో కల్లో తాగాలని అనుకుంటే, లేకపోతే ఇంకేదన్నా స్కాచ్ లాంటిది తాగాలనుకుంటే, అది కూడా సొలొమోను ఎప్పుడో తాగేశాడు. బూజింగ్లో ఆయనకి 100% మార్క్స్ వచ్చినాయి. 10/10 వచ్చింది ఆయనకి. టాపర్లో ఉన్నాడు ఆయన. అదేమన్నా నీకు తెలియాలంటే దాని గురించి కూడా నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసేసాను. బట్ మీనింగ్ లేదు, అందులో కూడా మీనింగ్ దొరకలేదు నాకు. 4వ వచనంకి వచ్చేటప్పటికి అంటాడు ధనరాశులు ఎలా ఉంటాయి, రిచెస్. మనం చాలాసార్లు అనుకుంటాం బాగా డబ్బు సంపాదించిన తర్వాత అప్పుడు ఫలాంది చేస్తాను అనుకుంటాం మనం. కొంతమంది అనుకుంటారు బాగా డబ్బు సంపాదించిన తర్వాత అప్పుడు దేవుడి సేవ చేయాలనుకుంటారు. బాగా డబ్బు సంపాదించిన తర్వాత ఏమనిపిస్తుంది తెలుసా నీకు? ఇంకా బాగా డబ్బు సంపాదించాలనిపిస్తుంది. అది పెప్సీ లాంటిది, దిల్ మాంగే మోర్. మళ్ళీ బాగా సంపాదించిన తర్వాత నీకేమనిపిస్తుంది అంటే ఇంకొంచెం సంపాదిస్తే బాగుండు అనిపిస్తుంది. నువ్వు ఎప్పటికీ దేవుడిని సర్వ్ చేయలేవు, దేవుడి దగ్గరికి రాలేవు. యేసు ప్రభువు గారు చాలా అద్భుతమైన మాట చెప్పాడు, ఒకడు ధనానికి దేవుడికి దాసుడిగా ఉండలేడు. ఇంపాసిబుల్. సొలొమోను జీవితం దాన్ని యాక్చువల్గా నిరూపించింది. అంతేకాదు సొలొమోను లగ్జరీస్కి అలవాటు పడ్డాడు. లగ్జూరియస్ లైఫ్, విలాసం అంటే ఏంటో ఇంకా అతన్ని అడిగి తెలుసుకోవాలి. ముఖేష్ అంబానీ ఆయనకు 10% దగ్గరికి కూడా రాడు. ముఖేష్ అంబానీ వాళ్ళ ఆవిడకి హెలికాప్టర్ కొనిచ్చాడు బర్త్డేకి. 101 స్టోరీడ్ బిల్డింగ్ కొనిచ్చాడు. ఆ బిల్డింగ్ పైన హెలికాప్టర్ దిగుతుంది. ముఖేష్ అంబానీ పనికిరాడు ఆయన దగ్గర, 10% కూడా రాడు. విలాస అంటే ఏంటో సొలొమోనుకి బాగా తెలుసు. సొలొమోన్ని చూడడానికి వచ్చిన గర్ల్ ఫ్రెండ్స్ కొన్ని బుట్టలు సంచులు బంగారం తీసుకొచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి. అది జనరల్గా మన గర్ల్ ఫ్రెండ్స్ మన జోబు ఖాళీ చేస్తారు. సరే, 5వ వచనం మీరు చూస్తే ఫుడ్, 25వ వచనం మీరు చూస్తే ఫుడ్ గురించి మాట్లాడతాడు. అసలు ది ప్లెజర్ ఇన్ ఫుడ్, తినడంలో ప్లెజర్ ఎలా ఉంటుంది, ఏ దేశంలో ఎలాంటి వంట చేస్తారు, ద బెస్ట్ ఫుడ్ని ఆయన ఎంజాయ్ చేశాడు. అంతా తినిన తర్వాత ఆయనకేమనిపించిందంటే ఇది కూడా వ్యర్థమే, ఇందులో మీనింగ్ లేదు అని ఆయనకు అనిపించింది. 6వ వచనం, ఆయన ఆ రోజుల్లోనే ఇరిగేషన్ అగ్రికల్చర్ చేశాడు. ఇరిగేషన్ ఆ రోజుల్లోనే ఆయన అద్భుతంగా చేసి అద్భుతమైనటువంటి తోటల్ని తన కోసం ఏర్పరచుకున్నాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆయనకి మీనింగ్ని ఇవ్వలేదు. దాసదాసీలు అనేక మంది ఉండడమే కాకుండా వాళ్ళకి ఇల్లు కట్టించి ఇచ్చేస్తే వాళ్ళ ఇంట్లోనే ఆయన క్యాంపస్లోనే వాళ్ళ పిల్లల్ని కన్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అంతమంది దాసదాసీలు ఉన్నారు ఆయనకి. అథారిటీ అంటే ఏంటో, ఒక అధికారాన్ని ఎలా చెలాయించాలో ఆయన కన్నులతో అలా సైగ చేస్తే దాసదాసీలు వచ్చి పడిపోతారు, ఏం కావాలి సార్ అని. అధికారాన్ని 150% ఆయన ఎంజాయ్ చేశాడు. 7వ వచనం 8వ వచనం మొదటి భాగం, ఆయన ఫేమ్ అంటే ఆయనకు తెలుసు. బహుశా ఇజ్రాయెల్లో అంతకుముందు ఏ రాజు కూడా ఇంత కీర్తిని గడించలేదు, ఇంత ఫేమ్లోకి రాలేదు. సొలొమోన్ అంటే ఈరోజు క్రిస్టియన్స్కి, జ్యూస్కి, ముస్లిమ్స్కి కాదు, ప్రపంచమంతా తెలుసు సొలొమోన్ అంటే ఎవరో. అంత
కీర్తిని గడించాడు సొలొమన్. మన స్టైల్ సొలొమన్కి కూడా ఉంది, ఈ టేస్ట్ సొలొమన్కి కూడా ఉంది. సొలొమన్ మ్యూజిక్ ఎంజాయ్ చేశాడు. ఆయన ప్రతి డ్యాన్స్ని చూశాడు. క్యాబరెట్ డ్యాన్స్ని కూడా ఆయన ఎంజాయ్ చేశాడు. డాన్స్ అండ్ మ్యూజిక్ అంటే అదొక పిచ్చి ఆయనకి. దాంట్లో కూడా పిహెచ్డి చేశాడు ఆయన. బట్ ఫైనల్లీ ఆయనకి అర్థమైంది, ఇందులో కూడా ఏం దొరకదు అని ఆయనకి అర్థమైంది. అర్థం లేదు అని తెలిసిపోయింది ఆయనకి. గర్ల్ ఫ్రెండ్స్ని, మీరు నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా అంటారు ఆయన. ఆయన నాకు 700 మంది గర్ల్ ఫ్రెండ్స్ కావాలిరా అన్నాడు. 700 గర్ల్ ఫ్రెండ్స్. ఆయన మొత్తం వైఫ్స్తో కలిపి 1000 గర్ల్స్ని ఆయన ఎంజాయ్ చేశాడు. బహుశా ప్రపంచంలో ఇంతవరకు ఎవడు కూడా సెక్స్ని లేకపోతే గర్ల్స్తో ఉన్న ఫ్రెండ్షిప్ని అంత భయంకరంగా విశృంఖలంగా ఎంజాయ్ చేయలేదు. బట్ ది ఎండ్ ఆఫ్ ద డే సొలొమన్ ఏమంటున్నాడంటే, ఇందులో మీనింగ్ లేదు, వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్తున్నాడు. 10వ వచనం 11వ వచనం ఆయన అంటాడు, నా కన్నులు ఆశించిన ప్రతిదీ నేను చేశాను, నా హృదయం వాంఛించిన ప్రతిదీ నేను చేశాను. అంటే ఒక గీత గీసుకోలేదు ఇక ఆయన. హద్దులన్నీ చెరిపేసి బయటికి వెళ్ళిపోయాడు. ఆయన స్వేచ్ఛను విశృంఖలంగా అనుభవించాడు. మనం కూడా చాలాసార్లు హద్దులు చెరిపేయడం స్వేచ్ఛ అని మనం అనుకుంటాం. సొలొమన్ హద్దుల్ని చెరిపేసి స్వేచ్ఛ అన్లిమిటెడ్గా, ఫ్రీడమ్ అన్లిమిటెడ్ని ఎంజాయ్ చేశాడు. బట్ సొలొమన్కి తర్వాత అర్థమైంది, ఇది ఫ్రీడమ్ కాదు, ఇందులో మీనింగ్ లేదు అని. 12వ వచనం, జ్ఞానాన్ని అవివేకాన్ని రెండింటినీ ఆయన రీసెర్చ్ చేశాడు. టాప్ లెవెల్లోకి వెళ్ళి ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందో చూశాడు, బాటమ్ లెవెల్లోకి వెళ్ళి పిచ్చితనం ఎలా ఉంటుందో కూడా చూశాడు. 2 చూశాడు ఆయన. అంటే తిక్కకున్న లెక్క ఏంటో చూశాడు ఆయన, అలాగే తెలివికున్న లెక్క ఏంటో కూడా చూశాడు. మనకి తిక్కకు ఒక లెక్క మాత్రమే ఉంటుంది, ఆయన తెలివికి కూడా లెక్క ఉంది. సొలొమన్ ఆ రేంజ్కి వెళ్ళి రీసెర్చ్ చేశాడు. ఆ తర్వాత అంటాడు, తిక్కలో మీనింగ్ లేదు, తెలివిలో కూడా మీనింగ్ లేదు, తెలివి కూడా తిక్కలదే అంటాడు. దెర్ ఇస్ నో మీనింగ్. 18-20 వచనాలు. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ తర్వాత హార్డ్ వర్క్ని ఆయన రీసెర్చ్ చేశాడు. ద బెస్ట్ హార్డ్ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది. ప్రాబబ్లీ తన బాడీ బిల్డింగ్ కూడా ఆయన చేసుకున్నాడు. 6 ప్యాక్ ఆ రోజుల్లోనే ఎంజాయ్ చేశాడు ఆయన. అఫ్కోర్స్ మనకు తెలియకపోవచ్చు, మనంతా ఫ్యామిలీ ప్యాక్. బట్ అందులో కూడా మీనింగ్ లేదు అని ఆయనకు అర్థమైంది. స్కిల్ అంటే ఏంటో చూశాడు. ఒక పనిలో అద్భుతమైన స్కిల్ని ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ద బెస్ట్ ఎక్సలెన్స్ స్కిల్, వాటిని ట్రై చేసి చూశాడు. అది అయిపోయిన తర్వాత ఆయనకు అర్థమైంది, ఎక్సలెన్స్లోనూ స్కిల్లోనూ అర్థం లేదు, అది కూడా గుండెని నింపలేకపోతుంది, తృప్తినివ్వలేకపోతుంది జీవితంలో అని అర్థమైపోయింది సొలొమన్కి. అందుకని 26 వచనాల్లో ఆయన ఎన్నిసార్లు అర్థం లేదు అని అంటాడంటే, కనీసం 7 వచనాల్లో మాటికి వ్యర్థం అర్థం లేదని రాసుకుంటూ వస్తాడు. 11వ వచనంలో అర్థం లేదంటాడు, 15వ వచనంలో అర్థం లేదంటాడు, తర్వాత 19వ వచనంలో అర్థం లేదంటాడు, 21వ వచనంలో మళ్ళీ అర్థం లేదంటాడు జీవితానికి, 26వ వచనంలో కూడా జీవితానికి అర్థం లేదంటాడు, 17వ వచనంలో నేను జీవితాన్ని అసహించుకుంటున్నాను అని అంటాడు, 18వ వచనంలో అసలు కష్టపడ్డమే నాకు అసహ్యం అయిపోయింది, పని అంటేనే అసహ్యం అయిపోయింది అని అంటాడు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఒకవేళ దేవుణ్ణి వదిలేసి జీవితాన్ని ఎంజాయ్ చేసి మీనింగ్ కనుక్కుందామని మనం అనుకుంటే సొలొమన్ కంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేరు. సొలొమన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్. సొలొమన్ జీవితాన్ని చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, జీవితంలో మీనింగ్ లేదు. మీకు ఆ సంగతి ఇప్పుడే తెలుసు అనుకోండి, మీరు వెతికి చివరికి 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మీనింగ్ లేదని తెలుసుకుంటే ఏం చేయగలరు? మీరు ఏం చేయలేరు. వెనక్కి తిరిగి జీవితంలోకి తొంగి చూసి బాధపడడం తప్ప. ఈరోజు మీరు ఈ క్యాంపుకి రావడం చాలా మంచిది. మీరు ఇంకా యువకులుగా ఉండంగానే మీనింగ్ గురించి ఆలోచించే ఒక అవకాశం మీకు దొరికింది. అదే మీరు రోడ్డు మీదనో, కాలేజ్నో, బీచ్లోనో, లేకపోతే బేకరీలోనో, ఇంట్లోనో, సెల్ ఫోన్లోనో, ఇంటర్నెట్లోనో ఉండుంటే
మీకు ఈ భాగ్యం దొరికేది కాదు. థ్యాంక్ గాడ్ యు ఆర్ హియర్ టుడే. సొలొమన్ ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్గా, నిలువెత్తు ఉదాహరణగా, నిదర్శనంగా మన ముందు నించున్నాడు సొలొమన్. బహుశా సొలొమన్ లాగా నువ్వు జీవితం ఎంజాయ్ చేయాలనుకుంటే నీకు 7 జన్మలు కూడా సరిపోవేమో. ఒకవేళ నువ్వు అలా ఎంజాయ్ చేసినా మళ్ళీ లైఫ్ని పాడు చేసుకుంటావేమో. అందుకనే సొలొమన్ ఏం చేశాడంటే, నాలాగా ఎవ్వరూ కాకూడదు, నాలాగా లైఫ్ని ఎవ్వరూ పాడు చేసుకోకూడదు అని చెప్పి అతను ఈ పుస్తకం రాశాడు. 12 అధ్యాయాలు రాశాడు. 2వ అధ్యాయంలో తాను ఎంత ట్రై చేశాడో లైఫ్ని ఎంజాయ్ చేయడానికి దేవుడు లేకుండా చెప్పి, చివరికి దేవుడు లేకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తే అది ఎంత మీనింగ్లెస్సో తేల్చి చెప్పాడు. మరి ఏం చేయాలి? లైఫ్లో ఎందుకు మీనింగ్ రాదు దేవుడు లేకుండా? దేవుడితో మీనింగ్ ఎలా వస్తుంది అన్న ప్రశ్నలకి మనం సమాధానం వెతుక్కోవాలి. చూడండి, కనీసం 3 విషయాలు సొలొమన్ లైఫ్లో మనకి కనపడతాయి. ఒకటి ప్లెజర్. అతను అనేక మంది భార్యల్ని పెళ్లి చేసుకున్న, గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకున్న ప్లెజర్ కోసమే, సుఖం కోసం, ఎంజాయ్ చేయడం కోసం. అతను ఫన్లో బాగా ఇండల్జ్ అయిపోయినా, అతను వినోదంలో కూరుకుపోయినా, విలాసంలో కూరుకుపోయినా, అది కేవలం లైఫ్ని ఎంజాయ్ చేయడం కోసమే, ఎంజాయ్మెంట్ కోసం, ప్లెజర్. అతను ధనరాశులు కూర్చుకున్న, లేకపోతే కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న, అది చివరికి తన హృదయాన్ని సంతోషపెట్టుకోవడం కోసమే, ప్లెజర్. సో సొలొమన్ లైఫ్ అంతటిని మనం చూస్తే మనకి చాలా స్పష్టంగా ఒక దానికోసం అతను వెంపర్లాడినట్టుగా మనకు అనిపిస్తుంది. హీ సాట్ ప్లెజర్ ఆల్ ద టైమ్. అతను సుఖం కోసం, అతను సంతోషం కోసం, సంతృప్తి కోసం అతను వెంపర్లాడినట్టుగా, ఎంజాయ్మెంట్ కోసం వెంపర్లాడినట్టుగా మనకి అర్థమవుతుంది. బట్ అది అతనికి దొరకలేదు, అన్నీ ట్రై చేసినా కూడా. సెకండ్ థింగ్, సొలొమన్ లైఫ్లో మీరు జాగ్రత్తగా చూస్తే ఆయన ఫ్రీడమ్ని కోరుకున్నాడు. ఎంత ఫ్రీడమ్ని కోరుకున్నాడంటే, దేవుడు చాలా గీతలు గీశాడు సొలొమన్ చుట్టూ. నువ్వు అన్ని స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు అనే గీత గీశాడు. ఆ గీత దాటేశాడు సొలొమన్. దేవుడు గీసిన ప్రతి గీత దాటుకుంటూ వెళ్ళాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు గీతను దాటాడు. నీకు అన్నీ ఇస్తాను సొలొమన్, నీకు భార్యలను కూడా నేను ఇస్తాను కావాలంటే, బట్ అన్య స్త్రీలను, నన్ను ఎరగనటువంటి స్త్రీని నువ్వు పెళ్లి చేసుకోకూడదు అని ఆ గీతను పదే దాటాడు. విచ్ మీన్స్ సొలొమన్ ఫ్రీడమ్ని కోరుకున్నాడు. దేవుణ్ణి కూడా త్యజించే, తృణీకరించే, కాదనుకునేటువంటి ఫ్రీడమ్ని, స్వేచ్ఛను సొలొమన్ కోరుకున్నాడు. మనలాగే మనం ఎలాగ ప్లెజర్స్ని కోరుకుంటామో, ఎలాగ స్వేచ్ఛను కోరుకుంటామో, అలాగే సొలొమన్ కూడా ఫ్రీడమ్ కోసం అతను వెంపర్లాడినట్టుగా మనకి అర్థమవుతుంది. అండ్ ద థర్డ్ థింగ్ సొలొమన్ చూసింది ఏంటంటే, మీనింగ్ అండ్ పర్పస్ ఇన్ హిస్ లైఫ్. వీటి ద్వారా జీవితంకి ఒక పరమార్థం దొరుకుతుంది, నిండుదనం దొరుకుతుంది. ఇవి సంపాదించేసిన తర్వాత నేను అంతమంది వైఫ్స్ని పెళ్లి చేసుకుంటే నాకు మనసు తృప్తిగా ఉంటుంది అని అనుకున్నాడు. కానీ అంతా అయిపోయిన తర్వాత చూస్తే తృప్తి లేదు, గాలి తీసేసిన టైర్ లాగా అయిపోయాడు. మనం చాలాసార్లు తృప్తి కోసం ఒక విషయాన్ని పదే చేస్తూ ఉంటాం. మనం చార్మినార్ అడ్వర్టైజ్మెంట్ మీరు చూసి ఉంటారు, దమ్ముకి సంతృప్తి అని. ఒక దమ్ములో సంతృప్తి వచ్చేస్తే మళ్ళీ ఇంకో దమ్ము ఎందుకు అవసరం లేదు కదా. సింపుల్ లాజిక్ అది. అంటే చార్మినార్ అబద్ధం చెప్తున్నాడు అనమాట. అది దమ్ముకి అసంతృప్తి అనమాట. సో అందుకని ఏమన్నాలంటే, చార్మినార్ తాగితే మీరు మళ్ళీ వదిలిపెట్టరు, ఎందుకంటే దమ్ముకి అసంతృప్తి అని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. పాపం ఎప్పుడు అలాగే ఉంటుంది. దేవుణ్ణి వదిలేసిన సుఖం ఎప్పుడు అలాగే ఉంటుంది. దేవుణ్ణి కాదనుకున్న ఫ్రీడమ్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ప్రతిసారి అది తృప్తినిస్తాను అని ప్రామిస్ చేస్తుంది, ప్రతిసారి నిన్ను అసంతృప్తితో మిగిల్చేస్తుంది. దెర్ ఈస్ అ వాక్యూమ్ ఇన్ యువర్ హార్ట్ ఆల్వేస్. సో సొలొమన్ ఏమనుకున్నాడంటే, సుఖం వెంబడి సుఖాన్ని అనుభవిస్తే తృప్తి దొరుకుతుంది, జీవితంలో ఒక మీనింగ్ దొరుకుతుంది, జీవితం నాకు నిండుగా ఉంటుంది అని అనుకున్నాడు. వెలితి ఉండదు అనుకున్నాడు. స్వేచ్ఛ తర్వాత స్వేచ్ఛ కోరుకుంటే, విశృంఖలమైన స్వేచ్ఛను కోరుకుంటే నాకు ఇంకా లైఫ్ని కంప్లీట్గా ఎంజాయ్ చేసేస్తాను, అన్లిమిటెడ్గా ఎంజాయ్ చేయగలను అని అనుకున్నాడు. కానీ అది అతనికి దొరకలేదు.
ఏంటి సమస్య? ఎందుకని అతనికి దొరకలేదు? వాట్ ఈస్ ద రీజన్? ప్లెజర్ గురించి మనం చూద్దాం. ఫస్ట్ తన జీవితంలో ప్లెజర్ కోసం, సుఖం కోసం వెతికాడు. సుఖంతో ఒక ఇబ్బంది ఉంది. సుఖం కోసమే అయితే అందులో అర్థం దొరకదు. సుఖం నీ కోసం అన్న సంగతి నువ్వు మర్చిపోతావు. చాలాసార్లు సుఖం కోసమే. సుఖం తర్వాత ఏమిటి? ఇంకేం అక్కర్లా, సుఖం ఉంటే చాలు అని మనం అనుకుంటాం. ప్లెజర్ ఉంటే చాలు. అందుకని మనం ఏం చేస్తాం? ప్యాకాట్ ట్రై చేస్తాం, లేకపోతే తాగడం ట్రై చేస్తాం, సిగరెట్ తాగడం చేస్తాం, అమ్మాయిని ట్రై చేస్తాం, ఇంటర్నెట్ తయారు చేస్తాం, అశ్లీలమైన సినిమాలు చూడడం ట్రై చేస్తాం, రకరకాలు మనం ట్రై చేస్తాం సుఖం కోసం. మనం అనుకుంటాం అది ట్రై అయిపోయిన తర్వాత, అది ట్రై చేసేసిన తర్వాత ఇంకా మనకి హాయిగా ఉంటుందని మనం అనుకుంటాం, మస్తుగా ఉంటుంది అనుకుంటాం మనం. నో, మనకి చివరిలో తెలిసేది ఏంటంటే సుఖంలో వెలితుంటుంది. అందుకనే సుఖం తర్వాత ఆగిపోం మనం, ఇంకొక సుఖం కోసం మళ్ళీ వెళ్తాం. మళ్ళీ అక్కడ ఆగిపోం మనం, ఎందుకంటే మళ్ళీ వెళ్తుంటుంది కదా, మళ్ళీ నింపుకోవడానికి ఇంకో సుఖం కోసం వెళ్తాం. అందుకనే ఒక సెక్స్కి బానిసైనడు ఆగడు, వాడు పోతూనే ఉంటాడు. ఒక ధనానికి బానిసైనడు ఆగడు, వాడు పోతూనే ఉంటాడు. ఓ సిగరెట్కి బానిసైనడు వాడు ఆగడు, వాడు పోతూనే ఉంటాడు. అందుకనే శ్రీశ్రీ అన్నాడు, సిగరెట్ మానేయడం చాలా తేలిక, ఎందుకంటే నేను చాలాసార్లు మానేశాను అన్నాడు. నువ్వు మానేయలేవు. సుఖం అలవాటు పడితే నువ్వు మానేయలేవు. ఎందుకంటే అది ప్రతిసారి అట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఇట్ గివ్స్ యూ వాక్యూమ్, ఒక వెలితిని మిగులుస్తుంది. సుఖంతో ఇబ్బంది ఇదే. సుఖంతో రెండో ఇబ్బంది ఏంటంటే సుఖం మనల్ని పాడు చేస్తుంది. సుఖం ఫస్ట్ ప్లెజర్ ఇస్తుంది, ఫస్ట్ చాలా సంతోషాన్ని ఇస్తుంది. సంతోషం తర్వాత సంతోషం, చివరికి నిన్ను తెలియకుండానే ఒకరోజు ఏడ్చేలా చేస్తుంది. సంతోషం ఏడుపుకి దారి తీయడం అనేది సుఖంలోనే తెలుస్తుంది. ఫస్ట్లో అమ్మాయి వెంట పడేటప్పుడు చాలా మజాగా ఉంటుంది, అమ్మాయి మాట్లాడిందంటే ఇంకా మజాగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి ఇంకోళ్ళతో మాట్లాడుతుంటే అప్పుడు ఉంటుంది. సుఖం అద్భుతమైనటువంటి సంతోషాన్ని ఇచ్చినట్టుంటుంది, కానీ చివరికి అదో పాతాళానికి తోసేస్తుంది. ఒకసారి మనం కంపేర్ చేసుకొని చూసుకుంటే ఆ బిగినింగ్ డేస్ని, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్న డేస్ని నువ్వు అసలు ఊహించలేవు ఇంత ఏడుస్తావని. నువ్వు కొన్నిసార్లు ఏడ్చుకోవడానికి ఎవరు లేక దిండ్లో తలకాయ పెట్టుకుని ఏడుస్తావు, కనీసం ఫోన్ కూడా ఎత్తదు. మళ్ళీ ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తుంటుంది, అప్పుడు ఇంకా పిచ్చెక్కుద్ది నీకు. సాధారణంగా బట్టతల వచ్చిన వాళ్ళకి హెయిర్ ప్లాంటేషన్ చేస్తారు, కానీ బట్టతల లేనోడికి కూడా తొందరగా బట్టతల వచ్చేలా చేసేది సుఖం. జుట్టు పీక్కుంటావు. సుఖంతో ఇబ్బంది ఇది. దేవుణ్ణి పక్కన పెట్టి సుఖం వెంబడి సుఖాన్ని అనుభవించాలనుకున్నప్పుడు దిస్ ఇస్ ద సెకండ్ ప్రాబ్లం. నీకు సంతోషాన్ని ఇవ్వడం బదులు సంతోషం ఇస్తానని మురిపించి చివరికి నిన్ను దుఃఖంలోకి తోసేస్తుంది సుఖం. మూడవ ప్రాబ్లం సుఖంతో, సుఖం బోర్ కొడుతుంది. సొలొమన్ అంటాడు, తన ముసలి వయసులో ఈజీ చైర్లో కూర్చొని ప్రసంగ గ్రంథం రాస్తూ ఆయన ఏమంటాడంటే, నాలాంటి రోజు ఒకరోజు నీకు కూడా వస్తుంది. ఏంటా రోజు? సుఖం బోరు కొట్టిన రోజు. సుఖాన్ని నేను 360 degrees యాంగిల్లో అనుభవించాను, ఒక్కడు కూడా వదిలిపెట్టలే. కానీ ఒకరోజు వస్తుంది నీ లైఫ్లో, దాన్ని ఏమంటాడంటే సొలొమను, వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు దినములు రాకముందే. ఏ XYZ అనే సుఖం కోసం నువ్వు ట్రై చేస్తున్నావో ఆ XYZ నీకు బోర్ కొట్టేస్తుంది. ఎందుకు ఈరోజు చాలామంది కుర్రాళ్ళకి లైఫ్ బోర్ కొడుతుంది? 70 ఏళ్లలో ఎంజాయ్ చేయాల్సింది 7 ఏళ్లలో ఎంజాయ్ చేసేస్తున్నారు, అందుకే బోర్ కొడుతుంది లైఫ్. దేవుడు లైఫ్ని చాలా అద్భుతంగా ఇచ్చాడు మీ చేతికి, మీరు దాన్ని అరగదీసేశారు ఎరగదిద్దాం అనుకొని, అందుకని ఇట్ట తయారయ్యారు. లైఫ్ బోర్ కొట్టిన తర్వాత ఏం చేస్తారు? మీకు
ఇంకేం చేయలేరు, చచ్చిపోవాలనిపిస్తుంది, అందుకని చచ్చిపోతారు మీరు. సూసైడ్కి కారణం ఏంటంటే లైఫ్ బోర్ కొట్టింది. ఇంకెందుకు బ్రతకాలి అన్న ప్రశ్న ముందే వేసుకొని ఉంటే ఎందుకు బ్రతకాలో నీకు అర్థమయ్యేది, మీనింగ్ దొరుకుండేది నీకు. ఎందుకు బ్రతకాలన్న ప్రశ్న మీనింగ్కి సంబంధించిన ప్రశ్న. కానీ చాలాసార్లు కుర్రాళ్ళు ఎందుకు బతకాలి అనే ప్రశ్న బతుకున్నప్పుడు వేసుకోరు, చచ్చే ముందు వేసుకుంటారు. అందుకని వాళ్ళకి జవాబు దొరకదు. దెర్ ఇస్ నో టైమ్ టు రీసెర్చ్. అందుకని మీరు బతికుండంగానే ఇలాగ రిలాక్స్డ్గా కూర్చొని ఉండంగానే ఈ ప్రశ్న వేసుకోవాలి, వాట్ ఈస్ ద మీనింగ్ ఇన్ లైఫ్. సుఖంతో ఇబ్బంది అదే. లైఫ్ని విపరీతంగా అరగదీసేసుకుంటే, పెళ్ళి కాకముందే పెళ్ళి అయిన తర్వాత చేసే పనులు చేసేస్తే బోర్ కొడుతుంది లైఫ్. సొలొమన్ అంటాడు, సుఖం బోర్ కొడుతుంది. మీ పెద్దోళ్ళని ఇంటికి వెళ్ళిన తర్వాత అడగండి, మన క్యాంప్ అయిపోయిన తర్వాత, మీ ఇంట్లో ఎవరైనా బామ్మలు లేకపోతే తాతయ్యలు లేకపోతే మీ అమ్మ నాన్నని మీ మామయ్యని కొంచెం తలనెరిసిన వాళ్ళని అడగండి, లేకపోతే కొంచెం బాగా కష్టపడ్డ వాళ్ళని అడగండి. లైఫ్లో కష్టం ఎప్పుడైనా బోర్ కొట్టిందేమో అడగండి. వాళ్ళు నో అని చెప్తారు. లైఫ్లో కష్టం ఎప్పుడు బోర్ కొట్టదు. ఎందుకో తెలుసా? కష్టం ఎప్పుడు కొత్తగా వచ్చి పలకరిస్తుంది. ఈరోజు కష్టం రేపు ఉండదు, రేపు కష్టం ఎల్లుండి ఉండదు. నీకు ఇంటర్మీడియట్లో వచ్చిన కష్టాలు డిగ్రీలో రావు, డిగ్రీలో వచ్చిన కష్టాలు డిగ్రీ అయిపోయిన తర్వాత రావు, ఒక ఉద్యోగంలో వచ్చిన కష్టాలు ఇంకొక ఉద్యోగంలో రావు, పెళ్లి కాకముందు వచ్చిన కష్టాలు పెళ్ళి అయిన తర్వాత రావు. కష్టం ఎప్పుడు బోరు కొట్టదు, ఎందుకంటే కష్టం ఎప్పుడు కొత్తగా ఉంటుంది. కొత్త రోజు కొత్త కష్టం, కొత్త సంవత్సరం కొత్త కష్టం. కానీ సుఖం అట్లా కాదు. సుఖం ఎప్పుడు పాతదే. దాన్ని కొత్తగా అనుభవించాలనుకుంటావు కానీ కుదరదు, అది బోరు కొడుతుంది. దేవుడు కూడా మనకి సుఖాలు ఇచ్చాడు. తిండి తినడం దేవుడిచ్చిన సుఖమే. మనం తిండి ఒక గొట్టం పెట్టుకొని లోపల వేసేసేము, మధ్యలో ఒక నాలుగు ఉంటుంది, రొట్టెలు వేసుకుంటూ తింటాం. దేవుడిచ్చిన సుఖమే అది. ఇట్ ఈస్ అ గాడ్ గివెన్ ప్లెజర్. అలాగని చెప్పి తింటూనే ఉన్నాం అనుకో, ఒక ఐడియా నీ జీవితాన్ని నాశనం చేస్తుందని, నాశనం అయిపోతుంది జీవితం. సెక్స్ కూడా అలాంటిదే, నిద్ర కూడా అలాంటిదే. దేవుడు పెట్టిన సుఖాన్ని నువ్వు ఓవర్ యూజ్ చేస్తే, విపరీతంగా వాడేస్తే వయసుకు మించి, తప్పకుండా బోర్ కొట్టేస్తుంది లైఫ్. అందుకనే సొలొమన్ అంటున్నాడు, లైఫ్ బోర్ కొట్టక ముందే, నీ బాల్య దినములందే, వైల్ యు ఆర్ స్టిల్ యంగ్, దేవుణ్ణి వెతుకు, దేవుణ్ణి గుర్తు చేసుకో. సుఖంతో ఉన్నటువంటి ఇబ్బంది అది. సుఖంతో ఉన్నటువంటి 4వ ఇబ్బంది ఏంటంటే, సుఖం ఏది ప్రామిస్ చేసిందో అది ఇవ్వదు. మీరు ట్రై చేసి చూడండి కావాలంటే. సుఖం చూడడానికి చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది, తర్వాత చంపుకు తింటుంది. అందుకని ఒక భక్తుడు అంటాడు, సిన్ ఫ్యాసినేట్ బట్ దెన్ ఇట్ అసాసినేట్స్. సిన్ ఫ్యాసినేట్స్ బట్ దెన్ ఇట్ అసాసినేట్స్. చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది సుఖం, అది ప్రామిస్ చేసింది, అది చివరికి నీకు ఇవ్వదు, నీకు షాక్ కొడుతుంది తర్వాత. అందుకనే చూడండి, మన వ్యాధుల్లో ఒక వ్యాధి వచ్చింది. ఏంటి ఆ వ్యాధులకు పేరేంటి? సుఖ వ్యాధులు. వ్యాధి ఏమో నెగిటివ్, సుఖమేమో పాజిటివ్. సుఖ వ్యాధి ఏంటరా బాబు? ఆ కనుక్కున్నోడికి దండేయాలి నిజంగా. అంటే సుఖం ఏమిస్తుందమ్మా? వ్యాధినిస్తుంది, వ్యాకులతనిస్తుంది, వ్యసనాన్ని ఇచ్చిపెడుతుంది. సొలొమన్ 2వ విషయం ఏంటంటే, ఆయన వెతికింది, ఆయన కోరుకుంది అల్టిమేట్ ఫ్రీడమ్, అన్లిమిటెడ్ ఫ్రీడమ్. ఇక ఫ్రీడమ్ని 150% ఆయన ఎంజాయ్ చేయాలనుకున్నాడు, మోర్ దాన్ 100% ఎంజాయ్ చేయాలనుకున్నాడు. అందుకని ఆయన ఏమంటాడంటే, నా కన్నులు చూసిన ప్రతీదీ నేను చేశాను, నాకు హృదయం కోరుకున్న ప్రతీదీ నేను చేశాను. ఒకసారి మీకు అలా చేయడానికి కుదరకపోవచ్చు, ఆయన రాజు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆయన దగ్గర అధికారం ఉంది, ఆయన చేయగలిగాడు. నా ఫ్రీడమ్తో సమస్య ఏంటి అంటే, మనం ఎలాంటి ఫ్రీడమ్ని కోరుకుంటాం?
మన మనసులో ఫ్రీడమ్ అంటే ఒక ఐడియా ఉంటుంది. మన మనసులో ఫ్రీడమ్ అంటే ఏంటంటే హద్దులు చెరిపోయాయి, అదే ఫ్రీడమ్. బ్రేక్ ద రూల్ పాట వచ్చింది కదా. మనం వాటిని ఒక రూల్ పెడితే దాన్ని దాటితేనే ఫ్రీడమ్. అమ్మ నన్ను ఒక గీత గీస్తే దాన్ని దాటితే ఫ్రీడమ్. అందరూ ఎడం పక్కన నడవాలనుకుంటే మనం కుడి పక్కన వెళ్తేనే ఫ్రీడమ్. బైక్ వేసుకొని అందరూ సైలెన్సర్ వేసుకొని సైలెంట్గా వెళ్తుంటే మనం సైలెన్సర్ పీకేసి వెళ్ళాలి, అప్పుడే ఫ్రీడమ్. లేకపోతే ఫ్రీడమ్ ఉన్నట్టు కాదు. నువ్వు శనివారం కూడా మధ్యాహ్నం సినిమాకి వెళ్ళొచ్చు, కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు సినిమాకి వెళ్ళొచ్చు, ఆదివారం కూడా నువ్వు సినిమాకి వెళ్ళొచ్చు, పండగలప్పుడు నువ్వు సినిమాకి వెళ్ళొచ్చు, పండగ చేసుకోవచ్చు. కానీ క్లాస్ అప్గొట్టి సినిమాకి వెళ్తేనే ఫ్రీడమ్. గీత చెరిపేయడం, గీతని దాటడం ఫ్రీడమ్ అని మనం అనుకుంటాం చాలాసార్లు. సొలొమోన్ కూడా అదే అనుకున్నాడు. దేవుడు గీసిన గీతల్ని చెరిపేశాడు. చివరికి తన జీవితమే చెరిగిపోద్దని అనుకోలేదు. అనుకున్న తర్వాత నీ జీవితం చెరిగిపోకముందే నా జీవితాన్ని చూసి నేర్చుకో, ఇలా ఉండకూడదని నేర్చుకో అని ప్రసంగి గ్రంథం రాశాడు. కొంతమంది జీవితాలను చూస్తే ఇలా ఉండాలి అనిపిస్తుంది, కొంతమంది జీవితాలను చూస్తే ఇలా మాత్రం ఉండకూడదురా అనిపిస్తుంది. సొలొమోన్ సెట్స్ ఎ నెగటివ్ ఎగ్జాంపుల్. సొలొమోన్ ఏమంటాడంటే, నా జీవితాన్ని చూసి ఒకటి నేర్చుకోవాలి మీరు, నాలాగా బతకూడదని. ఫ్రీడమ్ని దాని అంచుల దాకా కాదు, అంచులకి మించి నేను ఎంజాయ్ చేయాలని అనుకున్నాను. నౌ వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ఫ్రీడమ్? ఫ్రీడమ్ మనకి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అది నిజంగా స్వేచ్ఛనిస్తుందని మనం అనుకుంటాం. కానీ దేవుడు లేని ఫ్రీడమ్ మనకి బానిసత్వాన్ని ఇస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. సిగరెట్ తాగడం మొదట్లో ఫ్యాషన్ ఉంటుంది, ఆ తర్వాత ప్యాషన్ అవుతుంది, ఆ తర్వాత నువ్వు తాగకుండా ఉండలేవు. తాకపోతే కుదరదు నీకు. తాగుబోతుల దగ్గరికి వెళ్ళి అడగండి, ఒక 4 రోజులు బార్ షాపులు తెరవలేదనుకోండి, హాస్పిటల్స్ పట్టవు. ఎందుకో తెలుసా? ఫిట్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. ఏది? తాగే వాళ్ళకి. ఆ టైంకి ఆ గుక్క పడలేదనుకోండి, గుక్క తిప్పుకోలేరు, చాలా కష్టమైపోతుంది. ఎందుకని? నరాల బలహీనత వచ్చేస్తుంది. ఎందుకని? దే ఆర్ అడిక్టెడ్ టు దట్. దేవుడు లేకుండా ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఫ్రీడమ్ దొరకదు, బానిసత్వం దొరుకుతుంది. బానిసత్వమే దొరుకుతుంది. హద్దులు చెరిపేయాలని మనం అనుకుంటాం, కానీ యాక్చువల్గా మనము ఈ హద్దుల లోపల ఉన్న ఫ్రీడమ్ కూడా మనకి చివరికి దొరకదు. అద్భుతమైన ఏదైనా వనాన్ని సృష్టించాడు దేవుడు, అందులో అద్భుతమైన ఫ్రీడమ్ ఇచ్చాడు వాళ్ళకి. ఆదాము హవ్వలు ఏమైనా చేయొచ్చు ఆ ఏదైనా వనంలో. ఒక్కటే ఒక రూల్ పెట్టాడు వాళ్ళకి, ఒకటే ఒక రూల్, ఈ చెట్టుకు సంబంధించిన పండు మీరు తినకూడదు. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో మనకి చాలాసార్లు అర్థం కాదు మనకి. ఆ తోట 4 నదులు పుట్టిన తోట, చాలా పెద్దది, అది విస్తారమైన తోట. అది 4 నదులు పుట్టిన తోటలో ఎన్ని చెట్లు ఉంటాయి? జనగామలో మీరు చెట్లు లెక్కేస్తే ఎన్ని ఉంటాయి? ఒకవేళ 100 చెట్లుంటే తినకూడదు అనే రూల్, నెగిటివ్ చాయిస్ 1%. 1% కదా. 99% వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది. దేవుడు అంటాడు, ఈ తోటలోని వృక్ష ఫలాలన్నింటినీ మీరు స్వేచ్ఛగా తినవచ్చును అంటాడు, ఇంక్లూడింగ్ ద ట్రీ ఆఫ్ లైఫ్. జీవవృక్ష ఫలాన్ని కూడా మీరు తినవచ్చును. కానీ అపవాది వచ్చి ఇదొక్కటి తినద్దన్నాడా? ఒక్కటి తినేస్తే మీరు దేవుడికి 99% దగ్గరగా ఉన్నారు, ఆ 1% కూడా పోతే మీరు దేవుడు అయిపోతారు 100% అని నమ్మబలికాడు. అంటే సేటన్ ఇండైరెక్ట్గా ఏం చెప్పాడంటే, మీ ఫ్రీడమ్ 99%, కానీ ఎప్పుడైతే ఈ పండు తింటావో, ఈ గీత దాటుతావో, నీ ఫ్రీడమ్ 100% అయిపోతుంది. నమ్మేశారు వాళ్ళు. ఏమైంది? తిన్నారు, ఆ 99% ఫ్రీడమ్ కూడా పోయింది, తోటలోంచి బయటకు పంపించేయాల్సి వచ్చింది. చాలాసార్లు దేవుడిచ్చే ఫ్రీడమ్ని చూడకుండా మనం దేవుడు గీసిన గీతను చూస్తాం. మనం అనుకుంటాం దేవుడి శాడిస్ట్ అనుకుంటాం. అరే నేను ఎంజాయ్ చేస్తే దేవుడికి ఇష్టం లేదురా అనుకుంటాం. అందుకనే చాలామంది దేవుడి దగ్గరికి రావయ్యా అని పిలిస్తే అమ్మాయిలని అబ్బాయిలని ఏమంటారంటే, కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత వస్తామంటారు.
ఇప్పుడే రాకూడదు అనుకుంటారు. కానీ జీవితంలో మీనింగ్ కనుక్కోవాలంటే కానీ నువ్వు ఇప్పుడే రావాలి. ఎందుకంటే ఈ లోకం ఇచ్చే ఫ్రీడమ్ ఇవ్వదు, అది బానిసత్వానికి దారితీస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం విత్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్. ఫ్రీడమ్కు ఉన్నటువంటి రెండవ ప్రాబ్లం ఏంటంటే, హద్దులు చెరిపేయడానికి నువ్వు ప్రయత్నం చేసే కొద్దీ హద్దులు ఉందని నీకు అర్థమవుతుంది. సినీ నటి దీప ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ మనకి. 4 రాష్ట్రాల్లో హీరోయిన్గా ఆమె వెలిగింది. ఆ తర్వాత హీరోయిన్ రోల్స్ రాకపోతే వ్యాంప్ రోల్స్ కూడా వేసింది, సిల్క్ స్మిత లాగా. ఈరోజు రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుంది. ఈమె లైఫ్ ఏంటంటే, ఈమె అసలు పేరు దీప కాదు, ఉన్ని మేరీ, ఒక క్యాథలిక్ లేడీ. ఆమెకి పెళ్ళయింది, 2 పిల్లలు, మంచి భర్త ఉన్నాడు, బాగా చూసుకుంటాడు. కానీ ఆమెకి ఎందుకో సినిమాలు అంటే పిచ్చి. తను హీరోయిన్ అవ్వాలని ఒక వాంఛ ఆమెకి. అలాంటి పరిస్థితుల్లో ఓ రోజున తన భర్తకు చెప్పింది, నేను హీరోయిన్ అవ్వడానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. భర్త సహజంగానే వద్దన్నాడు. పిల్లలు వద్దన్నారు, అత్తమామలు వద్దన్నారు, అమ్మ నాన్నలు వద్దన్నారు, శ్రేయోభిలాషులు స్నేహితులు కూడా వద్దు, అది రొచ్చు, అది మంచిది కాదు అని చెప్పారు. ఆమె వినలా. ఆమె కాంక్ష పెరిగిపోతుంది రోజు రోజుకి. రోజున వాళ్ళందరినీ వదిలేసి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయి హీరోయిన్ వేషం కోసం ఆమె ట్రై చేస్తున్నప్పుడు ఆమె వెనక బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. కాబట్టి ఆమె హీరోయిన్ అవ్వాలంటే ఆమె దగ్గర ఉన్నట్టు ఒకే ఒక సొత్తు ఆమె క్యారెక్టర్. ఆమె క్యారెక్టర్ని పణంగా పెట్టి హీరోయిన్ అయింది. అలా ఆమె అంచెలంచెలుగా ఎదిగిపోయింది, చాలా పేరు ప్రఖ్యాతులు గడించింది. కానీ లోపల ఎక్కడో ఒక వ్యాక్యూమ్, ఒక వెలితి. 40 ఏళ్ళు వచ్చేసినాయి, 50 ఏళ్ళు వచ్చేసినాయి, ఓ వెలితి. తను ఏదైతే సాధించాలనుకుందో అది సాధించేసింది, కానీ ఒక అసంతృప్తి, లైఫ్లో మీనింగ్ దొరకట్లా. ఓ రోజున తన సొంతూరు వెళ్ళింది. సొంతూరులో ఇలాంటి ఒక రిట్రీట్ జరుగుతుంటే ఆ చర్చ్లోకి వెళ్ళి కూర్చుంది. కాస్త మనశ్శాంతి ఉంటుందేమోనని. స్పీకర్ మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యం ఆ మనసును తాకింది. కన్నీళ్లతో ప్రార్థన చేసి యేసుక్రీస్తుకి తన మనసును అప్పగించుకొని పశ్చాత్తాపడి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు చాలా అసహ్యంగా చూశారు ఆమెని. అత్తమామల దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు కూడా అసహ్యించుకున్నారు. భర్త దగ్గరికి వెళ్ళి బతిమలాడింది, స్వీకరించలేదు. భర్త చీకొట్టాడు. కానీ భర్త దేవుని బిడ్డ కావడం వల్ల బైబిల్ చదువుతూ ఉంటే ఒక రోజున హోషేయ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడాడు భర్తతో, నీ భార్యను నువ్వు స్వీకరించు. ఆమె పశ్చాత్తాపడింది. ఎస్, ఆమె చెడిపోయింది, కానీ నేను ఆమెను పవిత్రపరుస్తాను. ఆ భర్త ఆమెను స్వీకరించాడు. నౌ దే ఆర్ ఎ హ్యాపీ ఫ్యామిలీ ఇన్ బెంగళూరు. ఒక ఇంటర్వ్యూకి ఆమె చెప్తూ స్వేచ్ఛ గురించి మాట్లాడింది ఒక అద్భుతమైన మాట. ఆమె భర్తను వదిలేసి, అమ్మా నాన్నను వదిలేసి, అత్తమామలను వదిలేసి, పిల్లలను వదిలేసి సినిమా హీరోయిన్ లాగా వెళ్ళిపోయినప్పుడు ఆమె ఒకటి అనుకుందట, దేవుడు లేడు, దయ్యం లేదు, ఇదంతా మనం పెట్టుకుందే, గీత దాటడం ఏంటి, అసలు గీత లేదు, పాడు లేదు అని ప్రతిసారి అనుకుండేదట. గీత దాటేసేదట. గీత దాటాలన్నప్పుడల్లా గుర్తుకొచ్చేవాడు దేవుడు. గీత దాటాలనుకున్నప్పుడల్లా అమ్మా నాన్నలు, సమాజం గుర్తుకొచ్చేది ఆమెకి, భర్త గుర్తుకొచ్చేవాడు. కానీ తన మనసులో తానే సర్ది చెప్పుకుంది, చి ఇదంతా లేదు, మనం పెట్టుకునేవి ఇవన్నీ, గీత లేదు, ఇది అబద్ధం అనుకుంది. అప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్న ఉషా ఆల్బకర్ ఒక ప్రశ్న అడిగింది, మరి మీకేం అర్థమైంది, గీత ఉందని అర్థమైందా లేదని అర్థమైందా అంటే సినీ నటి దీప ఒక అద్భుతమైన మాట చెప్పింది. గీత లేదనుకొని నేను ప్రతిసారి దాటినప్పుడల్లా నాకు గీత ఉందని అర్థమైంది, నిరూపితమైంది. అదేలాగా అని అడిగింది ఉషా ఆల్బకర్క్. ఎలాగంటే గీత దాటినప్పుడల్లా లేదనే దాటుతున్నాను, నా మనసుకి సర్ది చెప్పుకొని దాటుతున్నాను. కానీ దాటినప్పుడల్లా లోపల నుంచి ఎక్కడో ఒక వాయిస్, తప్పు చేస్తున్నావు, గిల్ట్ ఫీలింగ్, దాన్ని నేను అణచివేసుకోలేకపోయాను. దేవుడు పెట్టాడు మనసాక్షి అనే దాన్ని. స్వేచ్ఛ అనంటే గీత చెరిపేయడం కాదు, హద్దులు చెరిపేయడం కాదు, గీత దాటేసేయడం కాదు. గీత ఉంది, ఇది వాస్తవం. చాలా కాలం క్రితం ఒక మెడికోని అడిగాను నేను.
అబ్బాయి నాతో వాదిస్తున్నాడు, సెక్స్ తప్పు కాదు, నాకు బాగా ఆకలేస్తే ఓ లడ్డు తింటాను, ఓ సమోసా తింటాను, ఓ పిజ్జా తింటాను, ఓ పలావ్ తింటాను, తప్పేంటి? దాహం వేస్తే పెప్సీ తాగుతాను, స్ప్రైట్ తాగుతాను, డ్యూ తాగుతాను, తప్పేంటి? నాకు సెక్స్ చేయాలనిపించినప్పుడు నేను ఎందుకు చేయకూడదు, తప్పేంటి? అది నా అవసరం అని వాదిస్తుంటే నేను ఒక మాట అడిగాను ఆ అబ్బాయిని, వివాహం బయట సెక్స్ చేయడం తప్పు కాకపోతే ఎందుకని సెక్స్ వల్ల ఈరోజు ఎయిడ్స్ వచ్చిందో నాకు చెప్పు. ఎయిడ్స్ ఎలా వస్తుందో నాకు చెప్పదు, అది నాకు తెలుసు. ఎందుకు వచ్చిందో చెప్పు అని అడిగాను నేను. ఇఫ్ ప్రీ మ్యారిటల్ సెక్స్ అండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ ఈజ్ నాట్ రాంగ్, వై దెర్ ఈజ్ ఎయిడ్స్? అబ్బాయి కాసేపు ఆగిపోయి కొన్ని సెకండ్స్ తర్వాత అన్నాడు, ఇది పాత జబ్బు కాదన్నా, కొత్త జబ్బు ఇది, నాకు పాత జబ్బు ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగాడు. కొత్త జబ్బు కాదు, పాత జబ్బు కాదు, నీ దగ్గర ఆన్సర్ లేదు. దాదాపు ఇక్కడ నుంచి చూసుకుంటే 3500 సంవత్సరాల క్రితం మోషే ద్వారా దేవుడు చెప్పాడు, ఒక గీత గీశాడు ప్రపంచానికి, వ్యభిచారం చేయొద్దు అనే గీత గీశాడు. మనిషి అనుకున్నాడు, దేవుడు నన్ను ఎంజాయ్ చేయనట్లేదు అనుకున్నాడు అని గీత దాటాడు. దేవుని స్వేచ్ఛ హద్దుల వెనక ఓ ప్రేమ ఉంది. నువ్వు బాగుపడాలన్న ప్రేమ, కాంక్ష. ఎందుకు దేవుడు గీత గీస్తాడంటే నువ్వు ఎంజాయ్ చేయకూడదని కాదు, నువ్వు గీత లోపల ఎంజాయ్ చేస్తే అది నీకు మేలు. 60 ఏళ్లకు చచ్చిపోవలసిన వాడు గీత దాటడం వల్ల 20 ఏళ్లకే చచ్చిపోతున్నాడు. అది ఎలా చచ్చిపోతున్నాడు? సమాజంలో అవమానంతో. చాలాసార్లు చచ్చిపోయే వాళ్ళ దగ్గరికి వెళ్తాం మనం, వాళ్ళు చచ్చిపోయేటప్పుడు చుట్టూ చేరుతాం, కానీ ఎవరుండరు, వాడికి సెకండ్ కూడా ఇవ్వరు. ఒకప్పుడు రాబాస్ ఎంజాయ్ చేద్దాం అన్నవాడే ఈ రోజున కంటికి కనపడకుండా వెళ్ళిపోతాడు. విశృంఖలమైన స్వేచ్ఛ నాశనానికి నడిపిస్తుంది. బానిసత్వాన్ని కొని తేవడమే కాదు, నాశనానికి నడిపిస్తుంది. కానీ దేవుడు నియమించే హద్దులతో కూడిన స్వేచ్ఛ నిన్ను నాశనం చేయకుండా నువ్వు ఎంజాయ్ చేయడానికి, నిన్ను నువ్వు హర్ట్ చేసుకోకుండా నువ్వు ఎంజాయ్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. ఆ విషయం సొలొమోనుకి ముసలి వయసు వచ్చిన తర్వాతనే అర్థమైంది. సొలొమోనుకి ఒక ప్రత్యేకత ఉంది, మనకెవరికి లేని ప్రత్యేకత. ఆయనకి విపరీతమైన జ్ఞానం ఉంది. అయితే ఆయన జ్ఞానము ఆయన్ని రక్షించలేకపోయింది నాశనం కాకుండా. నాట్ ఓన్లీ ఫ్రీడమ్ వితౌట్ గాడ్ డిస్ట్రాయ్స్, విజ్డమ్ వితౌట్ గాడ్ ఆల్సో డిస్ట్రాయ్స్. దేవుడు లేకుండా జ్ఞానమున్న, సుఖమున్న, స్వేచ్ఛున్న అది నాశనానికే నడిపిస్తుంది. అది అర్థాన్ని ఇవ్వదు, జీవితం వ్యర్థమైపోతుంది. తన స్వేచ్ఛతో తను ఎన్ని పనులు చేశాడో చూడండి. హార్డ్ వర్క్ చేశాడు, సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేశాడు, ఆ రోజుల్లోనే పూల్స్ కట్టించాడు, ఇరిగేషన్ సిస్టమ్ తీసుకొచ్చాడు. బట్ ప్లెజర్ ఇవ్వలేదు. నువ్వు 10/10 తెచ్చుకో, నువ్వు ఐఐటీలో సీట్ తెచ్చుకో, నువ్వు అమెరికాలో ఎంఎస్ చేయి, ట్రై చేసి చూడు కావాలంటే. దేవుడు లేకుండా మీనింగ్ రాదు. ఈరోజు చాలామంది అమెరికాలో వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు, వాళ్ళ లైఫ్లో మీనింగ్ లేదు. అమెరికాలో ఎంఎస్ చేసి అమెరికాలో టాప్ పొజిషన్లో ఉన్నవాళ్ళు రాత్రిపూట ఒక పిల్లు వేసుకుంటే కానీ వాళ్ళకి నిద్ర పట్టదు. చాలామంది డయాబెటిక్ పేషెంట్స్. కారణం దేవుడు లేని డబ్బు, దేవుడు లేని సుఖం, దేవుడు లేని కీర్తి ప్రతిష్టలు, దేవుడు లేని చదువులు, దేవుడు లేని టెక్నాలజీ, దేవుడు లేని లోక సంబంధమైన చాలా విషయాలు. ఎందుకని చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ విశృంఖలమైన స్వేచ్ఛతోటి రాత్రి 2:30 దాకా పబ్లో ఉంటారు. డబ్బులు ఎక్కువైపోయినాయి, పబ్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అందరు నిద్రపోయేటప్పుడు నువ్వు ఎందుకని మేల్కొని ఉంటావు? ఎందుకంటే నిద్ర పట్టక. 2:30కి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నిద్ర పట్టదు, అందుకని తాగి పడుకుంటావు, అందుకని ఓ పిల్లు వేసుకొని పడుకుంటావు. వేరే వాళ్ళకి పిల్లో సరిపోద్ది, పిల్లు అక్కర్లేదు, నీకు సరిపోదు. ఎందుకని యూ హ్యావ్ రిజెక్టెడ్ గాడ్.
దేవుడు లేకపోతే ప్రెషర్నివ్వదు, ఫ్రీడమ్నివ్వదు అని సొలొమోనుకి తర్వాత అర్థమైంది. అందుకనే మాటికి వ్యానిటీ వ్యానిటీ వ్యానిటీ, కొన్ని బైబిల్స్లో మీనింగ్లెస్, తెలుగు బైబిల్లో వ్యర్థం 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 అని చాప్టర్ అంతా 7 సార్లు రాసుకుంటూ వెళ్ళాడు. వ్యర్థం. ఈరోజు మీరు కూడా ఆలోచన చేయాలి, వాట్ ఈజ్ మై లైఫ్ వితౌట్ గాడ్? దేవుడు లేకుండా నా లైఫ్ ఏంటి? ప్రాబబ్లీ కొంతమంది మీలో అద్భుతంగా చదువుతూ ఉండొచ్చు, చదువుల్లో రాణిస్తూ ఉండొచ్చు. ప్రాబబ్లీ మీలో కొంతమంది చదువేం పనికి వస్తుందని బయటికి వెళ్ళి లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. బయట రకరకాల కళల్ని మీరు సాధించి ఉండొచ్చు. మీలో చాలామంది కళాకారులు ఉండొచ్చు. కానీ మీ టాలెంట్ అంతా ఉపయోగించి ఒక గర్ల్ ఫ్రెండ్ని పడేసి ఉండొచ్చు. మీరు మీ టాలెంట్ అంతా ఉపయోగించి ఎవరికి తెలియకుండా అందరి కళ్ళు కప్పి కొన్ని పనులు చేసి ఉండొచ్చు మీరు. బట్ ఒకసారి మీ హృదయంలోకి ఈ ఉదయకాల సమయంలో మీరు తొంగి చూసుకోవాలి. సొలొమోన్ లాంటి వ్యాక్యూమ్ మీ లైఫ్లో కూడా లేదంటారా? ఇంత ఎంజాయ్ చేసినోడికే అంత వ్యాక్యూమ్ ఉంటే మీకెంత ఉండాలి? ఇంకా ఏదో ఎంజాయ్ చేస్తే ఇంకా ఏదో దొరుకుద్దన్న హోప్ ఇంకా ఉందా మీకు? అలా ఉందని మీరు అనుకుంటే మీ అంత అవివేకులు, అన్వైజ్ పీపుల్, ఫూలిష్ పీపుల్ ఉండరు. అందుకనే ఈ ప్రసంగి గ్రంథాన్ని రాస్తున్నాడు సొలొమోన్. లైఫ్ ఒక్కటే తమ్ముడు చెల్లి. somebody said in English, life is like a coin, spend it any way, but remember you can spend it only once. జీవితం ఒక నాణ్యం లాంటిది, ఓ రూపాయి లాంటిది. అది నువ్వు ఎలాగైనా ఖర్చు పెట్టు, కానీ గుర్తుపెట్టుకో, ఆ రూపాయిని మళ్ళీ ఖర్చు పెట్టలేవు. ఒక్కసారి ఖర్చు పెట్టగలవు. ఖర్చు పెట్టిన రూపాయిని మళ్ళీ తెచ్చుకో చూద్దాం. యూ కాంట్. లైఫ్ కూడా అంతే. లైఫ్ ఎలా వేస్ట్ అయిపోతుంది? టైం వేస్ట్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ వేస్ట్. ఒక్కసారే నువ్వు లైఫ్ని ఖర్చు పెట్టగలవు, మళ్ళీ ఖర్చు పెట్టలేవు. అందుకని ఇప్పుడే దేవుడి దగ్గరికి వస్తే నీ లైఫ్ని ఖర్చు పెట్టవు, నువ్వు పెట్టుబడిగా పెడతావు. ఖర్చు పెడితే మళ్ళీ తిరిగి రాదు, పెట్టుబడిగా పెడితే మళ్ళీ తిరిగి వస్తుంది. లాభాలు వస్తాయి, దిగుబడి ఉంటుంది, గిట్టుబాటు ఉంటుంది. దేవుడు లేకుండా లైఫ్ ఖర్చు అయిపోతుంది. దేవుడి జీవితంలోకి వస్తే లైఫ్ ఒక పెట్టుబడి అవుతుంది. తర్వాత నీకు దిగుబడి ఉంటుంది. ఇక్కడే కాదు, అక్కడ కూడా. ఇక్కడ 70 ఏళ్ళ కంటే జీవించావు నువ్వు, కానీ అక్కడ యుగాలు జీవిస్తావు. ఎప్పుడైతే దేవుడి జీవితంలోకి వస్తాడో లైఫ్కి గిట్టుబాటు ఇక్కడ అక్కడ కూడా. అందుకని మనం ఇప్పుడే ఆలోచించాలి, లైఫ్కి మీనింగ్ ఎప్పుడు దొరుకుతుందంటే దేవుడికి దాసోహం చేసినప్పుడు. ఈ పారాడాక్స్ మీకు అర్థం కావాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్లెజర్స్ అన్నిటినీ వదిలేసి దేవుడి వైపు కానీ తిరిగితే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ దేవుడితో కష్టం సుఖంగా మారుతుంది తర్వాత. కానీ లోకంతో సమస్య ఏంటంటే సుఖాన్ని కష్టంగా మార్చేస్తుంది. అది దిస్ ఇస్ ఎ పారాడాక్స్. లోకం సుఖాన్ని చూపించి లాక్కున్న తర్వాత కష్టాన్ని పరిచయం చేస్తుంది. కానీ దేవుడు అలా కాదు, కష్టాన్ని చూపిస్తాడు. నా దగ్గరికి రావాలంటే కష్టం, కానీ లోపలికి వచ్చిన తర్వాత నువ్వు నమ్మి దేవుణ్ణి సుఖాన్ని పరిచయం చేస్తాడు తను గీసిన హద్దుల్లో. ఈ లోకం స్వేచ్ఛను ఎర్రగా చూపిస్తుంది, నిన్ను లాగేసుకుంటుంది. వచ్చిన తర్వాత నీకు అర్థమవుతుంది నీకు స్వేచ్ఛ దొరకలేదు, నువ్వు బానిస అయిపోయావని. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు నాకు 100% సెల్ఫ్ కంట్రోల్ ఉందని లేచి నిలబడగలరా? నోబడీ. ఈ పెండాల కింద మాత్రమే కాదు, ఈ జనగాంలో ఉండరు. ఈ జనగాంలోనే కాదు, ఈ దేశంలో కూడా ఉండరు, ఈ ప్రపంచంలోనే ఉండరు. అందుకని యేసుక్రీస్తు వారు అన్నారు, పాపం చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. లోకం స్వేచ్ఛను ఎరగా చూపించి దాసత్వంలోకి లాగేసుకుంటుంది. కానీ దేవుడు అలా కాదు. ఆయన ముందు నువ్వు నాకు దాసుడివి కా అని అడుగుతాడు. నువ్వు అయిపోయిన తర్వాత స్వేచ్ఛనిచ్చి ఎంజాయ్ చేయమంటాడు. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు. ఈ మాటలు బైబిల్లో ఉన్న మాటలు, ప్రభు చెప్పిన మాటలు.
ఈ పారాడాక్స్ మీరు అర్థం చేసుకోవాలి. స్వేచ్ఛను చూసి ఆకర్షితులై దాసత్వంలోకి వెళ్ళిపోవడం మంచిదా? సుఖాన్ని చూసి ఆకర్షితులై దుఃఖంలోకి దిగజారిపోవడం మంచిదా? దేవుని దాసత్వం కిందకు వచ్చి స్వేచ్ఛను అనుభవించడం మంచిదా? దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కష్టం ఉన్నా, అది ఆయన వైపు తిరగడం కష్టమైనా, ఆ తర్వాత ఉన్నటువంటి అద్భుతమైన ఆనందాన్ని ఆస్వాదించడం మంచిదా? చాయిస్ ఈజ్ యువర్స్. సొలొమన్ లైఫ్ మీ ముందుంది ఈ రోజున. మళ్ళీ ట్రై చేయకండి. సొలొమన్ లాగా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, జీవితాన్ని ఒక్కసారే జీవించగలరు, మళ్ళీ అది వెనక్కి రాదు. బెటర్. ఒకడు సైనైడ్ తీసుకొని చచ్చిపోతే ఆ సైనైడ్ ఎలా ఉంటుందని మళ్ళీ నువ్వు ఒక పిల్లు నోట్లో వేసుకొని పేపర్ మీద రాయాలంటే కుదరదు. లైఫ్ వేస్ట్ అయిపోతుంది. నీ కళ్ళ ముందు ఒకడు ఇండ్రిన్ తాగి చచ్చిపోతే ఇండ్రిన్ ఎలా ఉంటుందో నువ్వు ట్రై చేయక్కర్లేదు, అది చూసి తాగకూడదని నేర్చుకోవాలి. సొలొమోను జీవితాన్ని చూసి కూడా మనం అదే నేర్చుకోవాలి. మళ్ళీ సెక్స్ ట్రై చేయక్కర్లా, మళ్ళీ లిక్కర్ ట్రై చేయక్కర్లా, మళ్ళీ సిగరెట్ ట్రై చేయక్కర్లా, మళ్ళీ కీర్తి ప్రతిష్టల్ని ధనదాహాన్ని ట్రై చేయక్కర్లా, పదవి వ్యామోహాలు వెనక పరిగెట్టక్కర్లా, ఫేస్బుక్లో ఎక్కువ లైక్స్ కోసం ప్రయత్నం చేయక్కర్లా. దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నీకేమి ఇవ్వాలో అది ఇస్తాడు. ఏమీ లేకపోయినా కూడా నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. సొలొమోనుకి ఆపోజిట్ హబకుక్ అంటాడు, అంజూరపు చెట్లు పూయకపోయినా ఐఎమ్ హ్యాపీ. మా చేనులో మా పొలంలో పంట పండకపోయినా సరే ఐఎమ్ హ్యాపీ. మా దొడ్లో పశువులు లేకపోయినా సరే ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ ఇన్ మై గాడ్, ఐఎమ్ హ్యాపీ ఇన్ ద లార్డ్. ఒకవేళ మన ఆధునిక పరిభాషలో 21వ శతాబ్దపు ఆంధ్రప్రదేశ్ భాషలో చెప్పుకోవాలని అనుకుంటే, ఎంసెట్ రాకపోయినా ఐఎమ్ హ్యాపీ. అమెరికాలో నాకు ఛాన్స్ రాకపోయినా, H1B వీసా రాకపోయినా ఐఎమ్ హ్యాపీ. నేను అనుకున్న అమ్మాయితో నాకు పెళ్ళి కాకపోయినా ఐఎమ్ హ్యాపీ. నేను అనుకున్న ర్యాంక్ కొట్టలేకపోయినా ఐఎమ్ హ్యాపీ. కాలేజీలో ఫస్ట్ రాకపోయినా ఐఎమ్ హ్యాపీ. నేను అందంగా పుట్టకపోయినా ఐఎమ్ హ్యాపీ. నేను అమ్మాయిలాగా తెల్లగా లేకపోయినా ఐఎమ్ హ్యాపీ. వాడికి వచ్చినట్టుగా పూర్తి గడ్డం రాకుండా పిల్లి గడ్డం వచ్చినా ఐఎమ్ హ్యాపీ. నేను పొట్టుండైనా సరే ఐఎమ్ హ్యాపీ. నాకు బట్టతలైనా ఐఎమ్ హ్యాపీ. నాకు పళ్ళెత్తైనా కూడా ఐఎమ్ హ్యాపీ. ఎప్పుడంటే నేను నా దేవుడి కిందకు వచ్చినప్పుడు, నేను నా దేవుడితో మళ్ళీ అనుసంధానమైనప్పుడు, సొలొమోను లాగా దేవుడిని తృణీకరించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. అవన్నీ ఉండి కూడా దే ఆర్ నాట్ హ్యాపీ. అవేమీ లేకుండా కూడా ఐ కెన్ బీ హ్యాపీ. దట్స్ ద గ్రేట్నెస్ విత్ గాడ్. అందుకనే విత్ గాడ్ మీనింగ్ ఇన్ లైఫ్ ఈజ్ పాసిబుల్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.